ఓం నమస్తే. వెంకటేశగంటి గారికి ప్రణామాలు. సార్, నా పేరు సుబ్రహ్మణ్య సాకేత్నాథ్. సార్, నేను ఈరోజు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను సార్. ఆ ప్రశ్నలను అడగబోయే ముందు ఒకసారి ఈ వీడియోలను చూడండి సార్. For the next story, let me start by showing you two pictures. The first one is this. A classic FBI most wanted poster. The reward is $10 million. Look at the name on it. Mohammed al-Jolani, a notorious terrorist leader. Anyone who could help track him down would walk away a millionaire. That's the first picture. Now take a look at the second picture. That is US President Donald Trump shaking hands with a West Asian leader. Do you know who that man is? You guessed it. It's the very same Mohammed al-Jolani. Only now he's no longer hiding in the shadows. He is the president of Syria. Clearly, a lot can change in 6 months. 6 months ago, Jolani was a terrorist leader fighting against the Assad regime. That government, the Assad regime, collapsed last December. Bashar al-Assad fled the country. Al-Jolani took over. And now he's meeting the US president. How did you find the Syrian president? Right. I think very good. Young, attractive guy, tough guy. You know, strong pass. Very strong pass fighter. Does that worry you But at all? he's got a real shot at pulling it together. I spoke with President Erdogan, who I'm very friendly with him. He feels he's got a shot at doing a good job. It's a torn up country. in the world. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఈ విషయం మీద నేను చాలా చెప్తానయ్యా తరుణ్. ఇప్పుడు అతను ఎంత చక్కగా ధర్మాన్ని అర్థం చేసుకున్నాడంటే, ఫస్ట్ ఎలక్ట్ అయిన తర్వాత 2017లో ప్రెసిడెంట్గా సంతకం పెట్టిన తర్వాత మిడిల్ ఈస్ట్కి వెళ్ళి మొత్తం ముస్లిం కంట్రీస్ అందరినీ పిలిచి కూర్చోపెట్టి, మీ దగ్గర ఏ దేశంలో ఎవడైనా టెర్రరిస్ట్ కనుక యాక్టివిటీ ఉంటే ఆ దేశానికి నేను దండయాత్రకు వచ్చేస్తానని చెప్పేసి సింపుల్గా ఇంటర్నల్గా చెప్పారేసిండు. బయటికి మటుకు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడిచ్చాడు. మాట్లాడి ఇజ్రాయెల్తో కూడా మాట్లాడించి ఎవరికి ఏం కూడా ఒక్క ఇన్సిడెంట్ కూడా టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ ఆ తర్వాత జరగలేదు. చూశారు కదండి సార్, ఈ పాటికి మీకు ప్రశ్న అర్థమైపోయి ఉంటుంది. అదేంటంటే ట్రంప్ ధర్మం తప్పుతున్నాడు అని నాకు అనిపిస్తోంది. నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. సుబ్రహ్మణ్య సాకేత్ ప్రశ్న విన్నారు కదండి, ఇంకా కంటిన్యూషన్ ఉంది. మొట్టమొదట ఆయన ఫస్ట్ పోస్ట్లో పల్కీ శర్మ గారు చెప్పిన విషయాన్ని ఉటంకించాడు. తర్వాత నేను తరుణ్ మాట్లాడిన విషయాన్ని ఉటంకించాడు. మీకు అర్థమైంది కదా సార్? వాళ్ళిద్దరు ఇప్పుడు మీ 2 వీడియోలు చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది ట్రంప్ ధర్మం తప్పుతున్నాడు అని. ఇప్పుడు ట్రంప్ ధర్మం తప్పుతున్నాడు అని మీకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. కానీ విశేషం ఏంటంటే, ఒక టెర్రరిస్ట్గా ముద్ర వేయబడ్డాడు ఒక అతను. అతని మీద $10 million అవార్డు కూడా పెట్టారు. ఎవరైతే అతను ఆచూకీ తెలుపుతారో వాళ్ళకి $10 million ఇస్తామన్నారు. $10 million అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. సో అంత డబ్బుల్ని ఫెడరల్ మన యుఎస్ఏ గవర్నమెంట్ FBI వాళ్ళు ఇస్తామని చెప్పి ప్రకటించారు. FBI అన్నది ఇంటర్నల్ మ్యాటర్ దేశంలో. అంటే అమెరికా లోపల జరిగే వాటికి వాళ్ళు బాధ్యత వహిస్తారు. సో వాటికి వాళ్ళు డిటెక్టివ్ పనిలాగా చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఆ తర్వాత వాళ్ళు కోర్టుకు అప్పచెప్తారు. వాళ్ళు పని అది FBI. అలానే CIA అని వాళ్ళది ఉంది, అది అవుట్ ఆఫ్ అమెరికా పనిచేస్తుంది. అయితే అప్పుడప్పుడు FBI ఏజెంట్ ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళి కూడా ఇక్కడ జరిగిన వాటికి వాళ్ళని పట్టుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు. అలా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విషయంలో FBI వాళ్ళు 10 million ఎందుకు ఇస్తా అన్నారో నాకు తెలియదు. ఎందుకంటే అమెరికాలో అతను ఏం చేయలేదు. నాకు తెలిసైతే ఏం చేసినట్టుగా ఏం లేదు. మరి నేను UN రిపోర్ట్ కూడా చూశాను. సో అతనికి అల్ఖైదాతో సంబంధం ఉంది. అల్ఖైదా అన్నది ఇక్కడ మనకి ట్విన్ టవర్స్ పడేసింది అమెరికాలో, కాబట్టి వాళ్ళని మట్టుబెట్టాము అని ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాలు వారు చేసి వాళ్ళు మొత్తం దెబ్బతినేసేసి అమెరికా వాళ్ళు తిరిగి వచ్చేసారు. అక్కడ వాళ్ళ రాజ్యం వెళ్ళుకుంటున్నారు.
వాళ్ళకి $82 బిలియన్ వర్త్ ఆఫ్ వార్ ఎక్విప్మెంట్ వదిలేసి వచ్చారు. అది అంత అంత పెద్ద అమౌంట్లో $82 బిలియన్. సో అదే కనుక ఇక్కడ ట్విన్ టవర్స్ పడిపోయినాయి. ఆ పడిపోయిన వాళ్ళలో ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి $10 మిలియన్, $20 మిలియన్ ఇచ్చినా 82 బిలియన్ అవ్వదు. అయినా వాళ్ళు చేసి వచ్చారు. ఇది యుద్ధం చేయాలి కాబట్టి యుద్ధం చేశారు. అది వాళ్ళకి వెళ్ళి వాళ్ళని ఇరాక్ని ధ్వంసం చేశారు. ఇరాక్ని మళ్ళీ అక్కడ ఎవరినో ఒకరిని అక్కడ కూర్చోబెట్టి అక్కడ ప్రెసిడెంట్ చేసి తిరిగి వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా అట్లా చేసేసారు. సో ఇది వాళ్ళు చేసింది. సో సిరియాలో ఇప్పుడు అతను ఎవరైతే $10 మిలియన్ అతని నెత్తి మీద ఉందో అతను ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఒక దేశానికి అధినేతగా అయినవాడు అతన్ని సన్మానించాలా, మాట్లాడాలా వద్దా, ఇవన్నీ ఇంపార్టెంట్. సో దీని వెనకాల ఏం జరిగింది, ఎఫ్బిఐ ప్రకటించడానికి కారణం ఏంటి, తర్వాత ట్రంప్ వెళ్ళినప్పుడు అతన్ని కలవటం ఏంటి, ఈ విషయాలు మనకు తెలియాలి. అది తెలిస్తే ధర్మమో అధర్మమో తెలుస్తుంది. సో ఒక మాట ఒకతని మీద రివార్డ్ మనం ప్రకటించి ఉండొచ్చు. ఆ తర్వాత తెలిసి ఉండొచ్చు మనకి ఏమని, అతను తప్పు చేయలేదు, వేరే వాళ్ళు తప్పు చేస్తే అతని మీదకి వచ్చింది, అందుకనే అది మనం పట్టుకుందాం అనుకున్నాం, కానీ అతని మీద ఏం లేదని చెప్పి కేసు తీసేసేసి ఉండొచ్చు. అది మనకు తెలియదు. బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో అమెరికాలో మనకు తెలియదు. అది ఎక్కడ చెప్పట్లేదు, చెప్పకుండా ఇది చెప్పేస్తున్నారు. సో వార్త సగం చెప్తే బాగుండదు. ఇప్పటికీ అతని మీద $10 మిలియన్ రివార్డ్ ఉండి ట్రంప్ పోయి కలిస్తే కనుక అది తప్పు అవుతుంది. అలా కాకుండా అతని మీద $10 మిలియన్ తీసేసి ఉండాలి అమెరికాలో, లేకపోతే అతను వెళ్ళి కలవడు ట్రంప్. ఇట్స్ నాట్ పాసిబుల్. సో దేర్ సంథింగ్ రాంగ్ అనమాట. అక్కడ ఆ న్యూస్లో ఎక్కడో తేడా ఉంది. సో అది మనం గమనించాలి. ప్లస్ సౌదీ అరేబియా ప్రిన్స్ అతన్ని కల్పించాడు అతని ఆఫీస్లోనే. సో అది ముందస్తుగానే ప్లాన్డ్ వర్క్ అది. సో అది జరుగుతుందని ట్రంప్కి తెలుసు, కలవబోతున్నా అని ట్రంప్కి తెలుసు, అన్నీ తెలుసు. అయితే ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని ఒకసారి ఆలోచిస్తే దీనిలో ఒక చిన్న తేడా ఉంది. సాకేత్ను అర్థం చేసుకోవాల్సి, ఇరాన్ ఇరాక్ వారు దాదాపు 8 సంవత్సరాలు జరిగింది. ఇరాక్కి 1980-88 మధ్యలో భయంకరం కొట్టుకున్నారు. అప్పుడు ఇరాన్కి అమెరికా సహాయం చేసింది. ఏంటి, వార్ ఎక్విప్మెంట్ ఏమన్నాను అని సప్లై చేసి, ఇరాక్కి రష్యా సప్లై చేసి. సో వాళ్ళిద్దరూ అమ్ముకున్నారు, వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు. సో అమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు, కొట్టుకున్న వాళ్ళు నష్టపోయారు. 8 సంవత్సరాలు కొట్టేసుకున్నారు పక్కపక్క దేశాలు. డిడి వాడు కాల్చే వీడు కాల్చే, వీడు కాల్చే వాడు కాల్చే, ఇద్దరు కాల్చు చచ్చారు. ఇద్దరు ముస్లిం దేశాలే మళ్ళీ. సో ఇలా వార్ ఎక్విప్మెంట్ అమ్ముకుందుకు అమెరికా ఎప్పుడూ కూడా ఒక దేశానికి అమ్యునిషన్ అమ్ముతూ ఉంటుందన్నమాట. అలా అమ్మి వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేటట్టు చేసి వాడు బాగుపడుతూ ఉంటాడు. సో నేనేం మిమ్మల్ని కొట్టుకోమని లేదు, మీరేదో కొట్టుకుంటున్నారు, మీకేదో సాయం కావాలన్నారు, మా దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, మీకు కావాలా అన్నాము, కావాలన్నారు, మీరు డబ్బులు ఇచ్చారు, మేము అమ్మాము, అంతే. అమ్మినంత మాత్రం మీరు కొట్టుకోవాలని లేదు కదా, ఇది వాస్తవం కదా. సో బజార్లో కత్తులు అమ్ముతాడు ఒకడు, అది కూరగాయలు కోసుకోవచ్చు, ఎవడన్నా చంపడానికి తయారు చేయొచ్చు. సో ఇలా నేను అమ్మడం వరకు నా పని, నువ్వు ఎవరిని చంపుతావా కూరగాయలు కోసుకుంటావా అది నీ పని. సో అలా వాళ్ళు చెప్తారు. ఇంటర్నేషనల్లీ ఇది ప్రతి చోట యాక్సెప్టెడ్, బిజినెస్ ఈజ్ యాక్సెప్టెడ్ దట్ వే. సో సాకేత్, సో దర్ఫోర్ అప్పుడు మరి ఇప్పుడు అమెరికా ఇరాన్తో బద్ధవైర్యంగా ఉంది. మొన్న ఎలక్షన్కు ముందర ట్రంప్ ఏమన్నాడు, ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీని కొడివారేయండి అన్నాడు. అక్కడ మొత్తం గ్యాస్ సిస్టమ్ బర్న్ చేసి పారేసేయండి అని ఇజ్రాయెల్కి సూచన ఇచ్చాడు. నేనైతే అదే చేస్తా అన్నాడు. అతను వచ్చాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు ఇరాన్తో చెప్పాడు, బాబు నువ్వు న్యూక్లియర్ బాంబుని తయారు చేయకు అని చెప్పి సజెషన్ ఇచ్చాడు. నువ్వు చేయడానికి వీలు లేదు అన్నాడు. మొన్న కూడా ఇప్పుడు ఈ సిరియా ప్రెసిడెంట్ కలిసినప్పుడు కూడా అదే మాట అన్నాడు. సో అంటే ఏంటి, అతని పాలసీ అది, ఇరాన్ నువ్వు చేయకు, ఎందుకంటే నువ్వు మిస్యూజ్ చేస్తావు, నీ ఇంటెన్షన్స్ బాగాలేవు అని ఆయన ఉద్దేశం. సో ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు సిరియా ప్రెసిడెంట్ని ఎందుకు కలిశాడంటే అతను ప్రెసిడెంట్ అయ్యాడు, అతని మీద రివార్డ్ తీసేసి ఉండాలి. సో తీసేసిన తర్వాత కలవడానికి అబ్జెక్షన్ ఏముంటుంది, ఉండదు కదా. మీకు ఈ విషయం తెలుసా సాకేత్?
ప్రధాని మోడీ గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో ఆయన అమెరికాకు వీసాకు అప్లై చేస్తే ఆయన రిజెక్ట్ చేసి బ్లాక్ లిస్ట్లో పడేశారు. ఇతను ఎప్పుడూ అమెరికాకు రానివ్వద్దు, ఎందుకంటే అక్కడ 2001లో జరిగిన బీభత్సం, 2001ఏనా, 2001 అప్పుడు గోద్రా ఇన్సిడెంట్ జరిగింది కదా. జరిగిన తర్వాత ఆ బీభత్సంలో అది ఆయన అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. సో ఆయన పేరు మీద అది ఆ, బాగా చెడ్డ పేరు వచ్చింది ఆయనకి. ఆయనే చేయించాడు అని చెప్పి మొత్తం గొడవ కూడా వచ్చేసారు. కానీ తర్వాత తేలింది, సుప్రీంకోర్టులో కూడా తేలిపోయింది అది అతను చేయించింది కాదు, ప్లస్ అది ఎక్కడ అది అతనికి ఎటువంటి సంబంధం లేదు దానిలో అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చారు మోడీ గారికి. సో ఆ విషయంలో తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్ట్ని వాళ్ళని పట్టుకున్నారు. ఇది విశేషం అనమాట. అంటే అప్పుడు చేసిన తర్వాత మళ్ళీ మోడీని ట్రంపే పిలిపించి సన్మానించి గొడవ చేసి బైడెన్ కూడా తన ఆఫీస్కి పిలిపించి మొత్తం వైట్ హౌస్ పిలిపించి బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చి, జనరల్గా ఆల్కహాల్ అది ఇస్తారు ఆ సమయంలో టోస్ట్ కింద, కానీ నిమ్మకాయ రసం ఇచ్చి, అంటే నీ పద్ధతులు మేము తీసుకుంటాము, నిన్ను గౌరవిస్తున్నాము, నువ్వు వెజిటేరియన్ ఫుడ్ తింటావు కాబట్టి ఈరోజు అంతా వెజిటేరియన్ ఫుడ్ ఇక్కడ ఉంటుందని చెప్పి వెజిటేరియన్ ఫుడ్ ఏర్పాటు చేశారు. సో ఇటువంటి గౌరవం మరి మోడీకి ఇచ్చారు. మరి అప్పుడు బ్లాక్ లిస్ట్ చేసి అతన్ని ఎట్లా చెండాలి, అతన్ని శిక్షించాలి అన్ని చెప్పిన వాళ్ళే మరి మోడీని చేశారు. మరి మోడీని గౌరవించినప్పుడు ఆ సిరియా ప్రెసిడెంట్ని గౌరవించారంటే ఏదో రీజన్ ఉండాలి కదా. మరి మోడీని అయితే మనం ఒప్పుకుంటాం, కానీ సిరియా ప్రెసిడెంట్ ఒప్పుకోమా? ఏమయ్యా సాకేతు చెప్పు, ఏం బాగుంటుంది పద్ధతి? వాళ్ళకు అనుమానం వచ్చింది, నెగిటివ్ తీసుకున్నారు. తర్వాత క్లారిఫికేషన్ వచ్చింది, పాజిటివ్ తీసుకున్నారు. అది వాళ్ళ పద్ధతి. మనం కూడా అంతే కదా. మనకి ఎవరన్నా ఇట్లా అన్యాయం చేశారనిపిస్తే అతని మీద కానీ ఆమె మీద కానీ మనం నెగిటివిటీ పెంచుకుంటాం. ఎప్పుడైతే వాళ్ళ యొక్క హస్తం లేదు, వాళ్ళు మంచి వాళ్ళు అని తెలుస్తుందో మనం వాళ్ళతో స్నేహంగా ఉంటాం. ఉండాలి కూడా, అది రూల్, అదే ధర్మం కూడా. తప్పుగా అనుకోవడం తప్పులేదు, కానీ తర్వాత తేల్చిన తర్వాత మంచిగా అనుకోవడం కూడా మంచిదే కదా. అదే చేశాడు అనుకోవాలి. మళ్ళీ రేపు పొద్దున అతను తప్పు చేశాడు అనుకో, మోడీ అతన్ని ట్రంప్ అతన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టచ్చు. దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం. అతను టెర్రరిస్ట్, దేనికి టెర్రరిస్టు అని ముద్ర వేశారు, అల్ ఖైదాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ముద్ర వేశారు. మరి అల్ ఖైదా అన్నది మరి ట్విన్ టవర్స్ని పడేసిందని మన అందరికీ తెలుసు, కాబట్టి బిన్ లాడెన్ కూడా వేసి పారేశారు. సో ఇది ఇందులో విశేషం ఏంటంటే, మనం బాగా గమనించుకుంటే సిరియాలో ఉన్న ప్రెసిడెంట్ని దింపేసి ఇతను ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఆ ప్రెసిడెంట్ ఏదైతే అన్యాయాలు చేశాడో, ఏమో అన్యాయం చేశాడని చెప్పి అతన్ని భయంకరంగా అతను అపోజ్ చేసి రివోల్ట్ చేసి దించేశారు. ఇప్పుడు మరి అమెరికన్ ప్రెసిడెంట్ ఎందుకు సిరియన్ ప్రెసిడెంట్ని షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇప్పుడు ఆ టెర్రరిస్ట్కి అంటే, లేకపోతే అతను రష్యా సైడ్ వెళ్ళిపోతాడు. రష్యా సైడ్ వెళ్ళాడు అనుకోండి, ఆ రీజియన్లో మొత్తము డీస్టెబిలైజేషన్ అవుతుంది. అది జరగకుండా చూసుకున్నాడు. ట్రంప్ తెలివైన వాడయ్యా. సో డీస్టెబిలైజేషన్, ఆ రీజియన్ డీస్టెబిలైజ్ అయింది అనుకో, మొత్తం ప్రపంచం అతలాకుతలం అవుతుంది. ఎందుకంటే ఉత్తి డీస్టెబిలైజేషన్ జరగదు, అది ఇజ్రాయెల్ మీద పడుతుంది, ఇజ్రాయెల్ వీళ్ళ మీద పడతారు, మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళ మీద పడతారు, అది అటు ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఆఫ్ఘనిస్తాన్కి వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి వస్తుంది, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తుంది. ఇవన్నీ అసలు తలకాయ నొప్పులు. ఒక రకంగా చూడాలంటే అమెరికాని నువ్వు చేసుకోరాబోయారు వదిలేయాలి మనం, ఎందుకంటే ఆ కష్ట నష్టాలు ఏవో వాళ్ళు భరించుకుంటారు, అది కరెక్ట్. సో ఇప్పుడు ఇది దేర్ఫోర్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తప్పు చేశాడా అంటే, మోడీ విషయంలో కూడా మరి అమెరికన్ గవర్నమెంట్ అప్పుడు ప్రెసిడెంట్లు తప్పు చేశారని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన పిలిచారు కదా, మరి బైడెన్ పిలిచాడు, ట్రంప్ పిలిచాడు, ఇద్దరు పిలిచి ఓ చంకనెక్కించుకున్నారు. గొడవ కూడా హౌడీ మోడీ అని చెప్పి పెద్ద పార్టీ ఇచ్చారు టెక్సస్లో, ఇవన్నీ చేశారు కదా. అప్పుడేమో మనకి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎంత గొప్పవాడని మనం అనుకుంటున్నాం. అలానే అక్కడ ఆ దేశస్తులు కూడా ఆ పర్టికులర్ టెర్రరిస్ట్గా ఉండి ప్రెసిడెంట్గా మారిన అతన్ని అనుకుంటున్నారు. మరి గౌరవం ఇచ్చి తీరాలి కదా, మరి ఇచ్చాడు. రేపు పొద్దున్న ఇండియా కూడా పిలుస్తుందేమో చూడండి. పిలవచ్చు, తప్పులేదు. సో ఎందుకంటే అది మన దేశానికి ఏం టెర్రరిజం కాదు, వాళ్ళలో వాళ్ళు ఇంటర్నల్గా కొట్టుకున్నారు అబ్బాయి, అయిపోయింది.
సో అది మనం తెలుసుకోవాల్సింది. సో అంతేకాని మనము దాన్ని నెగిటివ్గా తీయకూడదు. సో అందుకని నేను తరుణ్తో మాట్లాడినప్పుడు కూడా నాకు 2017 నుంచి 2021 దాకా అతను చాలా మంచిగా, 2020 దాకా, సో 17, 18, 19, 20 కరెక్ట్, ఈ 4 సంవత్సరాలు అతను చాలా మంచిగా రాజ్యం చేశాడు. మాకు ధరలు బాగా తగ్గినాయి, ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంది. నువ్వు ఆ 4 ఏళ్లలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎన్ని జరిగినాయి ఒకసారి లెక్కి, ఆ తర్వాత 4 ఏళ్ళు ఎన్ని జరిగినాయి చూడు, యుద్ధాలు కూడా జరిగిపోయినాయి. సో దెర్ ఫార్ ట్రంప్ ఈజ్ రిలయబుల్ పర్సన్. మనం అర్థం చేసుకోవాలి. మన ఇండియాకి ఇప్పుడు సపోర్ట్ చేయాలి. ఎందుకు సపోర్ట్ చేయడం మీకు అర్థం చేసుకోవాలి. అక్కడ చాలా క్లియర్గా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేయాలి, పాకిస్తాన్ సపోర్ట్ చేయట్లేదు అతను. ఇండియాకి సపోర్ట్ చేయడు, పాకిస్తాన్కి సపోర్ట్ చేయడు. అతనికి కావాల్సింది ఏంటంటే పాకిస్తాన్లో బేస్ కావాలి, లేకపోతే చైనా వాళ్ళు రెచ్చిపోతారు. సో రెచ్చిపోకుండా పాకిస్తాన్లో ఒక బేస్ కావాలి అతనికి. ఇండియా ఇవ్వదు. మేమెట్లు ఇస్తామంటారు. ఎందుకంటే మన కంట్రీకి అంత అభిమానం ఉంటుంది. వేరే వాడికి తెచ్చి ఇక్కడ మన పక్కన ఎందుకు పెట్టుకుంటాం. సో పాకిస్తాన్ వాడికి ఆ సిగ్గు ఎగ్గు లేదు. వాడికి పైసలు ఇస్తావా తీసుకో. ఇండియాని పైసలు ఇవ్వమని ఇండియాకు కూడా బేస్ ఇస్తాడు అక్కడ. విశేషం అది. పాకిస్తాన్ యొక్క దరిద్రం ఏంటంటే ఇప్పుడు అమెరికా అంటే $1 బిలియన్ $2 బిలియన్ ఇచ్చింది. అదే అమౌంట్ ఇండియా ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇండియాని $10 బిలియన్ ఇవ్వమని చెప్పు, వెంటనే రండి సార్ మీరు ఇక్కడ బేస్ ఏర్పాటు చేసుకోండి. మా ఆర్మీ పక్క జరుగుతుంది చేసుకున్నట్టు. అది పాకిస్తాన్ గొడవ. అది వాళ్ళకి డబ్బులు కావాలంతే. ఆ లీడర్లు తినాలి, పొడబోసుకోవాలి, వాళ్ళు మంచి క్లాసిక్ పార్టీలు జరుగుతూ ఉండాలి, డ్యాన్స్లు వేసుకుంటూ ఉండాలి, పెద్ద పెద్ద కారులో తిరుగుతూ ఉండాలి, వాళ్ళు విదేశాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. అవన్నీ ఆ మిలిటరీ అండ్ పొలిటికల్ లీడర్స్. మిగతా ప్రజలంతా అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. సో ఇది ఇక ఆ టెర్రరిస్టులు పుట్టిన వాళ్ళు ఇటు దోస్తూ ఉంటారు, తోసి వీళ్ళు పండగ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి ఫండ్స్ రావు. సో ఆ ముస్లిం కంట్రీస్ నుంచి ఫండ్ రావాలి. ఎర్డాగన్ ఉన్నాడు, ఈజిప్ట్ సారీ, ఏంటది ఎర్డాగన్, తుర్కీ వాడు దానికి ప్రెసిడెంట్. వాడు లెవెల్ ఏంటంటే వాడు తుర్కోళ్లే మొత్తం ప్రపంచం అంతా రూల్ చేయాలని వాడి ఉద్దేశం. వాడంతా దుర్మార్గుడు వాడు. మనకి ఫస్ట్ తురిష్కులే కదా మన దేశానికి వచ్చింది, ఆ తర్వాతనే మిగతా వాళ్ళు రావడం మొదలుపెట్టారు. సో ఇది విశేషం అనమాట. సో అందుకని సాకేత్, నువ్వు అపార్థం చేసుకున్నావు ట్రంప్ విషయంలో. ట్రంప్ని ఏమో పెద్ద అతను విష్ణుమూర్తి అవతారం అని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడున్న వాళ్ళలో అతను చాలా బెటర్. ఎస్, కానీ దాని మూలంగా కొంత నష్టం జరుగుతూ ఉంటుంది ఫర్ ష్యూర్. ఎందుకంటే ఇప్పుడు మనం భారతీయులం, నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇబ్బందులు ఎదురవుతుంటాయి కొంత. ఎందుకంటే వీళ్ళు ఇల్లీగల్గా ఇక్కడ ఉంటున్నారా, లీగల్గా ఇక్కడ చెకింగ్ జరుగుతూ ఉంటాయి. అదే వైట్ స్కిన్ నుండి తెల్ల వాళ్ళు అమెరికన్స్ లాగానే కనిపించారు ఎవడు అడగడు. సో ఇది ప్రాబ్లం ఉంటుంది, కొంత ఉంటుంది. మనం కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక దేశ రక్షణ కోసం, దేశం యొక్క పరిస్థితి కోసం వాళ్ళు అడిగినప్పుడు మన ఐడెంటిటీ కార్డు చూపించినప్పుడు ఓకే సార్ వెళ్ళొచ్చు అంటాడు. అలా జరుగుతూ ఉంటుంది. కానీ అది ఒక మాట వాయిలెంట్గా మారుతుంది, కొంతమంది విషయంలో అది మారుతూ ఉంటుంది అది. సో ఇది మనము కొద్దిగా చూసి అర్థం చేసుకోవాలి. సపోజ్ మన భారతదేశంలోనే కొంతమంది పాకిస్తానీలు ఉన్నారు అనుకో, వాళ్ళని మనం అడిగామనుకో ఐడెంటిటీ కార్డు చూపించవయా అని, వాడు తిరగబడ్డాడు అనుకో, మన కోపం రాదా? వస్తుంది కదా. సో అలానే మనం కూడా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకే జరుగుతూ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి కొంత. సో అంతేకాని ట్రంప్ అన్యాయం చేస్తున్నాడు, ట్రంప్ అధర్మపరుడు అన్నది మన ఆర్గ్యుమెంట్ ఉండకూడదు. దేశకాల పరిస్థితులు బాగా అర్థం చేసుకోవాలి. ట్రంప్ కనుక లేకపోయి ఉంటే యుక్రెయిన్ రష్యా వారు ఇంకా విజృంభణ జరిగేది. ఎస్, ఇప్పుడు నీ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. సో దీని వల్ల భారతదేశానికి నష్టం కలుగుతుంది అని నాకు అనిపిస్తుంది. తీవ్రవాదానికి, అలాగే పాకిస్తాన్ని ఆయన తీవ్రవాదాన్ని అంతం చేస్తాను అని అన్నప్పుడు పాకిస్తాన్ ఒక స్టేట్ స్పాన్సర్ టెర్రరిజంని పైన వ్యతిరేకంగా మాట్లాడాలి కదా ఆయన. అది ఖచ్చితంగా పాకిస్తాన్ని వ్యతిరేకించాలి కదా. కానీ ఆయన సంధి కుదిరించాను, నా వల్లనే ఇండియా పాకిస్తాన్ మధ్య సంధి కుదిరింది అని చెప్పడం, అలాగే మీరు కంగ్రాచులేషన్ చేయడం, మీకు కామన్ సెన్స్ వల్ల మీకు సీజ్ ఫైర్ తెచ్చుకున్నారు, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ అని ట్వీట్ చేయడం, ఇలాంటి వైఖరి చూస్తూ ఉంటే
ట్రంప్ దారి తప్పుతున్నాడా, ధర్మం తప్పుతున్నాడా అని నాకు అనిపిస్తోంది. దీనివల్ల ఆ, ఇండియాకి ఏదో నష్టం జరిగిపోతుంది అని నాకు అనిపిస్తోంది సార్. సో ఇప్పుడు ట్రంప్ గారి ట్వీట్ ట్రంప్ గారి ట్వీట్ ఆయన నేనే సంధి కుదిర్చాను మీ ఇద్దరికి అని చెప్పాడు అన్న. అయితే అది తప్ప ఉప్ప తప్పైతే కనుక ఇండియా ఖండించాలి. ఏమనంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ కానీ ఫారెన్ మినిస్టర్ ఎక్స్టర్నల్ మినిస్టర్ కానీ మాట్లాడి, లేదు ట్రంప్ గారు ఎందుకు అలా చెప్పారో మాకు తెలియదు, మా మా మధ్యలో అయితే ఏమి సంభాషణ జరగలేదు అని చెప్పేశారు. అలా చెప్పలేదు అంటే ఏదో జరిగిందని అయితే అర్థం. సో సంభాషణ జరిగి ఉంటుంది. దానిలో అందరూ అమెరికా, పాకిస్తాన్, ఇండియా ముగ్గురు పాల్గొన్నారు. ఎస్, డెఫినెట్గా పాల్గొన్నారు. ఏమేం చర్చించారో కూడా చర్చించుంటారు. కానీ చర్చ సీక్రెట్గా పెట్టారు. ఫైనల్గా కంక్లూషన్ మీ ఇద్దరు ఆపేసేయాలని చెప్పి ట్రంప్ మూసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నేను చెప్పాను వాళ్ళు ఆపేస్తున్నారు అని చెప్పాడు. నిజంగానే ఆపారు కూడా వాళ్ళు. మరి వాళ్ళు ఆయన చెప్పిన తర్వాత ఆపారు అన్నప్పుడు ఆయన చెప్తేనే ఆపారని తెలుస్తోంది. లేకపోతే ఎట్లా చెప్తాడు ఆయన? ఒకటి. తర్వాత రెండోసారి ఆయన ఏమన్నాడంటే, ఇంకొక ప్రెస్ మీట్ లేదు మొన్న రీసెంట్గా ఏమన్నాడంటే, నాదేముంది, నేనేం చేసింది లేదు, కానీ వాళ్ళిద్దరు అయితే బ్రహ్మాండంగా చేసుకున్నారు. అంటే ఏంటి, ఆయన కొద్దిగా హంబుల్గా మాట్లాడినట్టుగా మాట్లాడాడు. కానీ విశేషం ఏంటంటే ఏదో జరగకుండా ట్రంప్ అట్లా అనౌన్స్ చేయలేడు. లేకపోతే సిగ్గుపోతుంది ట్రంప్ది. డైరెక్ట్గా కనుక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కానీ చెప్పున్నారనుకో, మేమేం మాట్లాడలేదు అని ఉంటే కనుక ఆయన పరువు పోతుంది. సో దెర్ఫోర్ అది జరిగింది, వాళ్ళు రికార్డెడ్గా ఉంచుతారు కూడా దాన్ని. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు ఆపారు. ఆపకపోయి ఉంటే ఆయన పరువు ఇంకా పోయి. ఆపారు అంటే ఏంటి, ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ట్రంప్ని అడిగారు ఎట్లా ఆపావు అంటే, ఏముంది వాళ్ళకి ట్రేడ్ కావాలి, వాళ్ళిద్దరికి నేను ట్రేడ్ ఇస్తా అన్నాను, బ్రహ్మాండంగా అమెరికాతో ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పాను, ఆపేశారు అన్నాడు. ఎందుకంటే ఆయనకి ఎంతసేపు ట్రేడ్ నడవాలి. వాళ్ళు యాక్చువల్గా ఏం జరిగిందో చెప్పడం, బయటికి మటుకు ట్రేడ్ అన్నాడు. సో దట్ ఇద్దరు పరువు పోకుండా, పాకిస్తాన్ది ఇండియాది అట్లనే అమెరికా పరువు పోకుండా చక్కగా ఏం చెప్పారు, ట్రేడ్ అండి, బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళు వాళ్ళ లాభం పొందుతారు, ఇవన్నీ మర్చిపోతారు అవి అన్నట్టుగా చెప్పాడు. అది అతని పాలసీ, అలా చెప్తాడు. అతను ఎంతసేపు బిజినెస్ గిజే మాట్లాడుతుంటాడు. ప్రతి దేశానికి బిజినెస్ కిందనే చూస్తాడు ఆయన. ఆయన దృష్టిలో బిజినెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దేర్ ఫార్ ఇండియాకి పాకిస్తాన్కి. తర్వాత మళ్ళీ ఏమన్నాడు, యాపిల్ విషయంలో యాపిల్ని మేము ఆపేసాం, ఇండియాలో వెళ్లకుండా యాపిల్కి నేను వార్నింగ్ ఇచ్చాను, అక్కడ చేయకుండా అమెరికాలో చేసుకొని ప్రొడక్షన్ అంతా ఎందుకు ఇండియాకి ఇస్తావు డబ్బులన్నీ, ఇండియా చాలా టారిఫ్ హై కూడా ఉంది, దానికి పెద్ద పన్ను ఉంది, మేమైతే అట్లా ఇవ్వం కదా అన్నట్టుగా ఏదో ట్రంప్ చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. ట్రంప్ కూడా మాట్లాడాడు ఆ విషయాన్ని బయటికి. సో దెర్ ఫోర్ ఇవన్నీ ట్రంప్ పాలసీ. ఎంతసేపు ఏంటంటే, అరే కొట్టుకోకండ్రా, లెట్స్ డెవలప్, మనం డెవలప్ అవుదాము, ఊరికే కొట్టుకుంటూ ఉంటే మీరు గన్లు ఉపయోగిస్తే వాళ్ళు ఇస్తాం ఎక్విప్మెంట్ మీకు, కానీ మీరు ఎలా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. మీ దగ్గర ఉంది, పవర్ ఉందంటే ఎవడు మీ దగ్గర రాడు, అలా ఉండాలి. కానీ ఇట్లాంటి యాక్టివిటీస్ చేయొద్దు అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. సో ట్రంప్ పాలసీ అది. సో ట్రంప్ న్యూక్లియర్ ఎనర్జీ వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి హెల్ప్ చేశాడు, అవన్నీ జరగవు. ఎందుకంటే ట్రంప్ ఎందుకు ఇస్తాడు, అట్లాంటివి ఇవ్వడు, న్యూక్లియర్ పవర్స్ ఇవ్వరు వాళ్ళు. ఏదైనా ఇస్తే గన్లు ఇస్తారు, పెటాన్ ట్యాంకులు ఇస్తారు, విమానాలు ఇస్తారు, మీరు కొట్టుకోండి అంటాడు. సో కానీ న్యూక్లియర్ బాంబులు అలాంటివి వాళ్ళకి ఇవ్వరు, అట్లాంటి టెక్నాలజీ కూడా వాళ్ళకి ఇవ్వరు. చైనా ఇచ్చుండొచ్చు. చైనా కూడా ఎందుకు ఇస్తుంది, ఎంత ఇస్తుంది, కొంత ఇస్తుంది. అది పెద్దగా ఇచ్చిన అదే మీద పడిపోతుంది. ఎలా అయితే పిల్లి అన్ని అన్ని వాట్ కాల్ ఇట్ స్కిల్స్ అన్ని పులికి నేర్పించింది, ఒక చెట్టు ఎక్కడో నేర్పించలేదు అంటారు. కానీ పులి కూడా చెట్టు ఎక్కుతుంది, కొంతవరకు ఎక్కుతుంది, కానీ ఎందుకంటే లేదా అది తప్పించుకోలేదు, అది తినేస్తుంది తెలుసు. కాబట్టి అట్లనే పాకిస్తాన్కి ఇవ్వవలసినంత ఇస్తారు, చేయవలసిన ధ్వంసం చేస్తారు. వాళ్ళ పాలసీ అది. బిజినెస్ నడుచుకోవాలి వాళ్ళకి, వాళ్ళు అమ్ముకోవాలి, ఇది అమ్ముకోవాలి, అదే అమ్ముకోవాలి, డబ్బులు కావాలి, మేము సుఖపడాలి, మీరు ఏమైనా కొట్టుకుసావండి. అది వాళ్ళ అమెరికన్ పాలసీ అది. సో బయటి మటుకు బాగా చెప్తారు, పాపం మీరు శాంతియుతంగా ఉండండి, అది చేయకండి, ఇది చేయకండి, ఓ లొల్లి లొటాస్ చేస్తారు. కానీ లోపల నుంచి చేసేవన్నీ చేస్తారు. ఆఫ్రికా మొత్తం కొట్టుకుంటుందంటే ఇగో ఈ యూరోపియన్ కంట్రీసే కారణం. అమెరికా, యూరోపియన్ కంట్రీస్ ఇలా ఆర్మ్స్ ఇచ్చి వాళ్ళు కొట్టుకునేటట్టు చేసి వాళ్ళు బాగుపడుతుంటారు. అక్కడ వజ్రాలు, అక్కడ ఖనిజాలు తవ్వుకుపోతుంటారు. సో ఇది వాస్తవం. కాబట్టి భారతదేశం దాన్ని ఈజీగా ఎదుర్కొంటుంది. భారతదేశంలోని ఇంటర్నల్ శత్రువుల్ని మనం ఎదుర్కొందాం ఫస్ట్. సెకండ్, ఒకసారి గుర్తుపెట్టుకో, నువ్వు బయటికి వెళ్ళు, పోలీసులు లంచం తీసుకుంటున్నారు, గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం తీసుకుంటున్నారు,
మినిస్టర్ల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, కార్పొరేటర్ల దగ్గర నుంచి మొత్తం సిస్టమ్ అంతా కరప్షన్. నువ్వు ఒకసారి నువ్వు ఆలోచించు, బంగ్లాదేశీయులు భారతదేశం లోపలికి ఎలా వచ్చారు, పాకిస్తాన్ వాళ్ళు లోపలికి ఎలా వచ్చారు, వాడిని పట్టుకున్నా ఎట్లా వదిలేస్తున్నారు, ఆలోచించుడు. డబ్బు. ఉమ్. నేను సపోజ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఎక్స్ అన్నవాడు ఉన్నాడు. వీడు విదేశీయుడు అని పట్టుకున్నాడు. పట్టుకుంటే, అరే నేనేం చేయను రా, ఇక్కడ అంతా బాగానే ఉంటుంది, నీకు 5 లక్షలు ఇస్తాను. లే జైలు వేస్తాను. 20 లక్షలు ఇస్తావు, ఏ 30 లక్షలు ఇస్తావు, వదిలి. ఎంతో కొంతకు లొంగుతాడు. అది ఇస్తాడు, వాడు తప్పించుకుంటాడు. వాడు తప్పించుకొని ఎన్ని బీభత్సాలు చేస్తాడో ఆ తర్వాత అది వాడికి తెలియదు. సో ఇలా భారతదేశంలో లాయర్లు, లాయర్లు, పోలీసులు, తర్వాత ఇక పొలిటీషియన్స్ అయితే ఎంత కరప్టో నీకు తెలుసు. అంత కరప్షన్ ఉండగా ఇంటర్నల్ శత్రువుల్ని ఫస్ట్ మనం ఎదుర్కోలేకపోతాం. ఇంటర్నల్ శత్రువుని ఫస్ట్ వేసిపారారు. అప్పుడు బయట నుంచి లోపలికి రాలేరు. చైనా చూడండి, ఎవడైనా ఎస్పీనాజ్ చేశాడు అంటే వాడిని లేపేయడం, భయంకరంగా లేపేస్తారు. విదేశీయుడు కూడా వచ్చి అక్కడ ఏదన్నా సీక్రెట్ ఏజెంట్లా పనిచేస్తుంటే వాడిని పట్టుకుంటే చచ్చాడు. ఇక అసలు తిరుగులేదు. వాడిని పట్టుకున్న వాడిని వాళ్ళ పోలీసు వాడు ఏమన్నా పొరపాటును వదిలితే రేపు పొద్దున వదిలేయడని తెలిసింది అన్నప్పుడు పోలీసు వాడు పని అయిపోయింది. మన దేశంలో అట్లా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఎన్ని కేసులు మనం సుప్రీంకోర్టులో, హైకోర్టులో, మామూలు కోర్టులో నడుస్తున్నాయి చూడండి. ఆఫ్టర్ ఆల్ ఒక లిక్కర్ స్కామ్ గురించి జరుగుతున్నదే ఇంత మటుకు తేలలేదు. మన జైల్లో పెట్టారు, ఆ కేజ్రీవాల్ని పెట్టారు, కవితని పెట్టారు. మళ్ళీ కవిత బయటకు వచ్చింది, టూట్ అంది. ఆమె చేసిన అరాచకాలు 1 కాదు 2 కాదు. కేజ్రీవాల్ చేసిన 1 కాదు 2 కాదు. స్వయంగా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నేను అడిగాను, అక్కడ ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్ని అడిగాను, ఏమంటే ఎట్లా ఉంది పాలన, కేజ్రీవాల్ బాగా చేస్తున్నాడు అంటే, మాకు అన్నీ ఫ్రీ ఇస్తున్నాడు సార్, అవి ఇస్తున్నాడు, ఇవి ఇస్తున్నాడు అంటే, మరి ఎక్కడి నుంచి డబ్బు తెస్తున్నాడు అంటే, మాకెందుకు సార్, ఆయన డబ్బు తీసుకొస్తాడు, మాకు ఇస్తాడు. అది కాదయ్యా, మరి ఆ డబ్బు రేపు పొద్దున్న ట్యాక్స్ రూపంలో మీరు మీ పిల్లలే కట్టాల్సి వస్తుంది కదా అంటే, అప్పటికప్పుడు చూసుకుందాం సార్, అప్పుడు వేరే వాడు వస్తాడు, వాడిస్తాడు. ఇట్లా తయారే అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ చేసిండు బస్సుల్ని. ఆ అన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ జీతాలు ఇవ్వలేకపోతారు, ప్రతి నెల జీతం వస్తలేదు వాడే ప్రాపర్గా. మరి ఇదంతా కరప్షనే కదా. ఫ్రీగా ఇది ఇస్తానన్నది కరప్షన్. పోనీ ఈ పొలిటీషియన్స్, పోలీసు వాళ్ళు, లాయర్లు, జడ్జిలు వీళ్ళందరూ కరప్ట్ అనుకుందాం. అందరూ కాకపోయినా 80%, 70% ఏదో ఒక పర్సంటేజ్. మన ఢిల్లీలో హైకోర్టు జడ్జి ఇంట్లో కోట్లు దొరికినాయి, కానీ ఆయన బ్రహ్మాండంగా ఇంకా ఆయన దర్జాగా ఆయన పొజిషన్లో ఉన్నాడు. మరి ఈ కరప్షన్ ఎవరు ఆపాలి? ఇది ప్రజలు చేసే కరప్షన్ ఎవరు ఆపాలి? ప్రజలు. ఇప్పుడు నేను వెళ్తాను ఆఫీస్కి, సార్ నా ల్యాండ్ ఇట్లా ఉంది, నా పేరు మీద రావాలి, ట్రాన్స్ఫర్ చేయాలి, మా ఫాదర్ది నా పేరు మీద ట్రాన్స్ఫర్. అవుతుందయ్యా, 10 రోజుల తర్వాత రా అంటాడు. 10 రోజుల తర్వాత వెళ్తే, లేదయ్యా అంత తొందరగా అవ్వదు, దానికి ఇంకా చాలా వెరిఫికేషన్స్ ఉన్నాయి, పై ఆఫీసర్ నుంచి కింద ఆఫీసర్ దాకా వెరిఫికేషన్స్ చేయాలి, అది ఇంకో 20 రోజులు పడుతుంది. సరే 20 రోజులు. అలా నెలలు తిప్పిన తర్వాత అప్పుడు వెనక నుంచి ఎవడో హింట్ ఇస్తాడు, వాడికి ఏదో 10,000 కావాలి, ఇచ్చి పారేసి ఇస్తాడు. ఇది అంటే వాడి పని వాడి చేసేందుకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది, నువ్వు లంచం లేదే జరగదు. సో కొంతమందిని పట్టుకుంటున్నారు, ఏసీబీ వాళ్ళు వచ్చి పట్టుకుంటున్నారు. మొన్న కూడా ఒక కేసు నడిచింది, వాడెవడో పట్టుకోబోయారు వాడిని. వాడు ఎంతో 20,000 డిమాండ్ చేశాడు. సరే అని ఏసీబీ వాళ్ళకి చెప్తే ఏసీబీ వాళ్ళు ఇచ్చారు నోట్లని. వాడి దగ్గర తీసుకెళ్ళి, ఇక్కడ నాకు కాదు, ఆ పాండాబాలో ఉంటాడు బషీర్ అని, వాడికి ఇవ్వన్నాడు. బషీరో రషీదా అహ్మదే ఎవడో. వాడి దగ్గరికి అయితే, నాకు కాదు అక్కడ ఉంటాడు చూడ మోటార్ సైకిల్ రిపేర్ వాడు మెకానిక్, వాడికి ఇవ్వండి. అట్లా తిప్పి అక్కడికి ఇస్తాడు. ఇస్తే వాడిని పట్టుకుంటే, నాకు సంబంధం లేదు, వాడు ఎందుకు వచ్చాడో నాకు తెలియదు, ఏదో అడ్రస్ అడిగా నేను చెప్పాను పోయాడంట. ఇలా చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. సో ఎంతమంది ఇట్లా తప్పించుకుంటున్నారు? కవిత ఒక లెవెల్లో, కవిత కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎంత దాష్టికాలు చేస్తున్నారు మీకు తెలియదు. ప్రజల మీద వాళ్ళు పైకి బాగా కనిపిస్తున్నారు, కానీ దాష్టికాలు చేస్తున్నారు. వీటన్నిటిని కంట్రోల్ చేయాలి. వెస్ట్ బెంగాల్లో జరిగింది, మన దురాగతం జరిగింది. ఆ మమతా బెనర్జీ అక్కడ ముస్లింలు హిందువులు అంటే ఊచకోత వస్తే ఆమె అక్కడికి వెళ్ళి హిందువులు పలకరించలేదు.
ఎందుకంటే ఆమెకి ముస్లిం నుంచి ఓట్లు పోతాయట. ఇంకా నువ్వు ఆమె చీఫ్ మినిస్టర్ ఏంటి స్టేట్కి? అంటే ఎవడికి వాడు అలా చేస్తున్నారు. లిక్కర్ తాగి కొంత వేల మంది చచ్చిపోయారు, వందల మంది చచ్చిపోయారు. ఎక్కడ? తమిళనాడు. దాన్ని ఎవరు పట్టించుకోవాలి? మొన్నటికి మొన్న కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేయెత్తాడు. ఏం జరుగుతోంది? కర్ణాటక అసెంబ్లీలో ఒకడు కూర్చొని బ్లూ ఫిల్మ్లు చూస్తుంది, ఎమ్మెల్యే సభ జరుగుతుండగా. ఏంటంటావు? వీళ్ళందరూ ఏమిటి భారతదేశంలో? మరి వీళ్ళందరినీ ఏరే శక్తి ఉందా? వీళ్ళని ఫస్ట్ ఏరితే దేశం స్ట్రాంగ్ అవుతుంది. అన్నీ ఫ్రీ ఇస్తున్నావు, ప్రజలు పనిచేస్తలేరు. ఏదన్నా తుఫాన్ వచ్చి కొట్టుకుపోతే దానికి ఇవ్వాలి కానీ ప్రతి బస్సులు ఫ్రీ, ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగండి. ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది దేశం? అవ్వదు కదా. కాబట్టి ఫస్ట్ మనము మన దేశంలో ఉన్న కరప్షన్ని, మన దేశం మూలంగా భారతదేశానికి ఏ నష్టం జరుగుతుందో చూసుకొని అది ఎలిమినేట్ చేస్తే భారతదేశం ఉత్కృష్టమైన పొజిషన్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఎవడన్నా భయపడాల్సిందే. ఇదివరకు అశోకుడు ఉన్నాడు. అశోకుడు ఏం చేశాడో చెప్తాను మీకు బ్రహ్మాండంగా. ఇది మీరు బాగా తెలవాలి. అశోకుడు ఇంకా రాజు కాలేదు. రాజు కాకుండా ఉన్నప్పుడు అతనికి ఆయన తండ్రికి 4 పిల్లలు, 3 మగ పిల్లలు ఉన్నారు మొత్తానికి. అయితే ఆ అలెగ్జాండర్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో అంత చేసి లోపల రావడం ప్రయత్నం చేస్తే ఆపేశారు. చాణక్యుడి నీతితో మొత్తం ఆగిపోయింది. వాళ్ళంతా అలెగ్జాండర్ వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు, అంతా అయిపోయింది. కానీ వాళ్ళు కొంతమంది మిగిలితే వాళ్ళని అక్కడ పెట్టారు. పెడితే తర్వాత ఈ చంద్రగుప్త మౌర్యుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళని కూడా ఓడిచేసి వాళ్ళని ఆమ్, రాజ్యం తీసేసి మన వాళ్ళకి అప్పచెప్పారు. అప్పచెప్పి పెట్టారు. కానీ కొన్నాళ్ళలో వాళ్ళు మిక్స్ అయిపోయి ఉన్నారు. కొన్నాళ్ళలో వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో. అప్పుడు భారతదేశంలో భాగం. గుప్తుల కాలంలో స్వర్ణయుగం ఎంత పెద్దదో చూసు. ఆ టైంలో చేస్తే తండ్రి ఏమన్నాడంటే వీళ్ళ పిల్లలందరిని పిలిచి ఎవరు పోయి అక్కడ అణిచి వస్తారో ఆ యొక్క తిరుగుబాటుని వాళ్ళకి నేను రాజుని చేస్తాను. పెద్దవాళ్ళు ఇద్దరు మేము వెళ్ళమన్నారు. అశోక్ నేను వెళ్ళొస్తాను అంటే పెద్దవాళ్ళు ఇద్దరు అని పంపించేది. పోయి చచ్చిపోతాడు ఎట్లన్నా, మనమే రాజు అవ్వచ్చు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి కరెక్టే, మీరు తిరుగుబాటు చేయడం కరెక్ట్ పద్ధతి. కాకపోతే మాకు మీరు ఏం కావాలో, మీ కోరికలు ఏంటో తెలియదు. మీ నాయకులు వచ్చి నాతో మాట్లాడితే కనుక మేము చేస్తాం అంటే వాళ్ళందరూ కట్టకట్టుకొని వచ్చారు. వచ్చిన తర్వాత వెరీ గుడ్ రా, మీరు అందరూ వచ్చారని చెప్పి లేపారేశాం. అందరిని చంపేశాం. ఇంకెవరన్నా తిరుగుబాటు మాట్లాడితే ఇదే గతి పడుతుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తే వాళ్ళు ఖతం అయిపోయారు అక్కడితో. మళ్ళీ తిరుగుబాటు మాట్లేదు. తిరిగి వచ్చాడు, రాజు అయ్యాడు. విశేషం అది. అదే తిరుగుబాటు దాడి. రీసెంట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి అదే పని చేశాడు. ఏం చేశాడు? నక్సలైట్లతో నేను మాట్లాడతాను, మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి, కానీ మీరు వస్తే నేను మాట్లాడగలుగుతాను, లేకపోతే ఎట్లా మాట్లాడతాను, మీరు రండి అని చెప్పి పోలీసులు అందరికీ ఆర్డర్ ఇచ్చారు. ఎవ్వరు ఎక్కడి నుంచి వచ్చిన నక్సలైట్ మీరు ఎవ్వరు పట్టించుకోకండి, వాళ్ళు ఎంత పెద్ద నాయకులైన వాళ్ళ మీద ఎంత రివార్డులు ఉన్నా సరే మీరు వాళ్ళని పంపించండి, నేను మాట్లాడాలని అని ఆర్డర్ పాస్ చేశాడు. వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. అందులో రామకృష్ణ ఆయన కూడా వచ్చాడు. చాలా బాగా చదువుకున్న వాళ్ళు, బ్రహ్మాండమైన వాళ్ళు వచ్చారు, మాట్లాడారు. సరే మేము ఆలోచించుకొని చెప్తామండి అని రాజశేఖర రెడ్డి వాళ్ళని పంపించేశారు. పంపించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత సారీ, వాళ్ళ యొక్క కండిషన్ మేము యాక్సెప్ట్ చేయలేమన్నాడు. అది జరిగిన కొన్నాళ్లలోనే అందరు నక్సలైట్లు చచ్చిపోయారు. ఏం చేశాడంటే ఈ పోలీసు వాళ్ళకి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు గుర్తుపట్టండి, వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు గుర్తుపట్టండి అని వాళ్ళకి ఆర్డర్లు పాస్ చేశారు. గుర్తుపట్టిన తర్వాత వెళ్ళి అయిపోయాడు. అయిపోయింది. ఊరికే ఒకడు మాట్లాడతాడు, మీకు ఒకడు మాట్లాడతాడు, మీరు ఒకటి మీద బాంబు వేస్తాడు, ఇవి అమాయకులు చంపుతున్నారు, మన దేశంలో ఇదేందని చెప్పి లేపారేసి. మరి అలా ఉండాలి మరి రాజంటే. ఆయన్ని తర్వాత ఆయన హెలికాప్టర్ వెళ్తే కూలిపోతే ఆయన కూడా అట్లని చంపారని ఓ వార్త. మరి అది వాస్తవం అవాస్తవం మనకు తెలియదు. సో మొత్తానికైతే అది జరిగింది. సో సాకేతు రాజు అన్నవాడు చాలా స్ట్రాంగ్ ఉండాలి. నాకేదో అవుతుందని చెప్పి
నేను మెతకగా ఉన్నాను అనుకో, ప్రజలందరూ కష్టాలు పడతారు. సో ఇప్పుడు మన దేశంలో డెమోక్రసీ ఉంది. దాని మూలంగా ఎన్ని ఇబ్బందులు అవుతాయంటే, ఎంత కరప్షన్ ఉందంటే, కోర్ కరప్షన్, ఎంత అసహ్యమైన కరప్షన్ ఉందంటే యు కెనాట్ టాలరేట్ ఇట్. నువ్వు టాలరేట్ చేయలేము అది. యూ కాన్ డూ దాట్. సో నీకు తెలియట్లేదు, నువ్వు హాయిగా తల్లిదండ్రులు ఇచ్చిన దానం తీసుకొని చదువుకున్నావు, తింటున్నావు, బ్రహ్మాండంగా ఉన్నావు. కానీ నీకు పర్సనల్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, నువ్వు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగే తంతు నాకు ఎంత విరక్తి వచ్చిందో నీకు చెప్తే నీకు ఆశ్చర్యపోతుంది. ఇలానే DD2 ఉండింది అప్పట్లో. ఇంకా స్టార్ టీవీలో వచ్చిన రోజులు ఉన్నాయి, అప్పుడే స్టార్ టీవీలో అప్పుడప్పుడే వస్తున్నాయి. DD2లో ఒక న్యూస్ అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఏమని అనౌన్స్ చేసిందంటే, ఎవరికన్నా విండ్ మిల్ తీసుకోవాలని ఉంటే కనుక గవర్నమెంట్ మీకు ఇస్తుంది. సో మీరు ఒక వంతు డబ్బు పెడితే మీకు 3 వంతుల డబ్బు మేము పెడతాం, పైగా మీరు ప్రొడ్యూస్ చేసిన కరెంట్ మేమే తీసుకుంటాం. ఇలా చెప్పాము. సరే, బెంగళూరు వాళ్ళు ఒక సంస్థ ఉంది, వాళ్ళు అనౌన్స్ చేశారు, మీరెవరన్నా విండ్ మిల్ పెట్టుకోవాలంటే మేమే ధనం ఖర్చు పెట్టి మేము మీకు ఎస్టాబ్లిష్ చేసి ఇస్తాం, మేము ఇంత పర్సంటేజ్ తీసుకుంటాం. 2. సో నేను సెంట్రల్ గవర్నమెంట్కి ఉత్తరం రాసి వాళ్ళ నుంచి పుస్తకం తెప్పించుకున్నాను. వాళ్ళు ఒక పుస్తకం పంపించారు. దానిలో ఎక్కడెక్కడ మీకు ఛాన్సెస్ ఉన్నాయి విండ్ మిల్స్ పెట్టుకోవడానికి అని ఇచ్చారు. అందులో కాకుల కొండ అని ఆంధ్రాలో ఒకటి ఉంది. అక్కడ బ్రహ్మాండం గాలి వేగం అన్నీ నేను చూశాను, ఎంత ప్రేసో చూసుకున్నాను, చక్కగా డాక్యుమెంటేషన్ చేశాను. చేసి వెళ్ళి అక్కడ నాంపల్లిలో ఉండింది సింగిల్ విండో సిస్టమ్. అంటే ఇలా ఇవ్వు, అలా తీసుకో, ఇలా ఇచ్చానండి. ఇచ్చి, బాబు ఇది నా పేపర్ వర్క్, నేను ఇంత ధనం పెట్టదలుచుకున్నాను, 4 crores ఆ రోజుల్లో. ఎప్పుడంటే ఇది 90s, 4 crores. దానికి నేను 1 crore నేను పెట్టుకుంటా, 3 కోట్లు గవర్నమెంట్ ఇస్తానని. నాకు ఎస్టాబ్లిష్ చేయడానికి బెంగళూరు వాళ్ళు ఉన్నారు, ఎవ్రీథింగ్ ఉందని చెప్పి పేపర్ డాక్యుమెంటేషన్ చేసి ఇచ్చాను. వాడు అంటే సింగిల్ విండో అంటే గవర్నమెంట్ ఏదో చెప్తుందయ్యా, అలా కాదయ్యా, వెనకాల చాలామంది ఉంటారు, అవన్నీ జరగాలంటే నీ అన్న సింగిల్ విండో అంటే నేను పేపర్ సబ్మిట్ చేసి ఆ పేపర్లో తప్పు లేకపోతే డెఫినెట్గా నువ్వు నాకు ఇవ్వాలి, ఇది రూల్. సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్పింది. వాళ్ళకేమయ్యా చెప్తారు, నువ్వు కావాలంటే వాళ్ళకి రాసుకో. ఇక్కడ మటుకు చాలామంది ఉన్నారు వెనకాల, మాకు నేను అన్న ఒక్క పైసా నేను ఇవ్వను, ఇది సింగిల్ విండో సిస్టమ్ గవర్నమెంట్ నాకు ఇచ్చింది, నువ్వు ఇవ్వాల్సిందంటే సరే డాక్యుమెంట్ ఇచ్చావు కదా నేను చూస్తాను. 3-4 సార్లు తిరిగాను, ఇదే జవాబు. ఇంక నేనేం చేయాలి, నేను లంచం ఇవ్వాలి, నేను ఇవ్వను. ఇది భారతదేశ పరిస్థితి. నేను హై స్పిరిట్స్లో ఆ రోజున బ్రహ్మాండంగా చేసేస్తాను, యువకుడిని కత్తిలాగా తిరుగుతుండేవాడిని, ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాను. కాదు, ఎవడి చేతిలో తడపందే నాకు వచ్చేది కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ తడిపే వచ్చారు, ఎవరికి సిన్సియర్గా వచ్చేది దాఖలాలు. ఇది విశేషం. నేను చేయను పొమ్మన్నా, ఇంట్లో గొడవలు అయిపోయినాయి. ఎవరికో ఒకడు అందరు చేసుకుంటున్నారు, మనం చేస్తున్నాం. నేను ససమేర చేయరాను, $1 ఖర్చు పెట్టినని చెప్పేసాను. సమస్య లేదు, లంచాన్ని ప్రోత్సహించే పనే లేదు, మనకి రాదు కదండి, రాకపోతే రాకపోయింది, అవసరమే లేదు మనకు అన్యాయం. న్యాయంగా సంపాదించుకున్నాం, ఏదైతే అది నేను ఎంత కింద పడినా సరే అలా సంపాదిస్తాను. అలా దేశంలో యువత అంతా కూర్చుంటే బాగుంటుంది. కానీ యువతని పగలపడి తాగేసి రోడ్ల మీద పడి చచ్చిపోతున్నారు. దిబ్బ రొట్ల పేరు మీద పిజ్జాలు తినేస్తున్నారు, బండ్లు తినేస్తున్నారు. అమెరికా లాంటివి దొరకదు ఇండియన్ ఫుడ్ సరిగ్గా, కాబట్టి తినాల్సి వస్తుంది. ఇండియాకి ఏం కరువు వచ్చింది? ఇడ్లీలు చేసేవాళ్ళు ఉన్నారు, దోశలు చేసేవాళ్ళు ఉన్నారు, దిబ్బ రొట్టెలు చేసేవాళ్ళు ఉన్నారు, సెడు దోశ చేసేవాళ్ళు ఉన్నారు, పూరీలు చేసేవాళ్ళు ఉన్నారు, చపాతీలు చేసేవాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండమైన కర్రీలు చేసేవాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండమైన ఆమ్రస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లస్సీలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అసలు ఫుడ్కి కొదవా ఇండియాలో? పోయి పిజ్జాలు బర్గర్లు తింటాం ఏంటి? అంటే ఏంటంటే ఇన్ఫీరియారిటీ బాగా, ఇండియా యువతలో ఇన్ఫీరియారిటీ బాగా ఉంది. మేము ఏదో విదేశీ సంస్థలో తింటే మేము గొప్పవాళ్ళం. అంత ఇన్ఫీరియారిటీ ప్రజల్ని నేను ఎక్కడా చూడలేదు. అంత ఇన్ఫీరియరా? ఎప్పుడో సరదాగా ఒక పిజ్జా తెచ్చుకున్నాం, వాడు చేశాడు, బాగానే ఉంటుంది, తినడం తప్పులేదు. ప్రతిరోజు పిజ్జా బర్గర్, పిజ్జా బర్గర్, పిజ్జా బర్గర్, మందు. ఏం కర్మ పట్టింది భారతదేశం యూత్కి చెప్పండి, మీరు చెప్పండి.
సో దేర్ ఫోర్ నా సజెషన్ ఏంటంటే ట్రంప్ ఏమి చెయ్యడు. ట్రంప్ న్యూక్లియర్ వేవ్ ఇచ్చినా ఇండియా మనం తయారు చేసుకుంటే సరిపోతుంది. యూత్ తయారు చేసుకోవాలి, మీరు ఎట్లన్నా రైజ్ అవ్వాలి, పద్ధతులు కనిపెట్టండి, చేయండి, చేస్తే అవుతుంది. సో దేర్ ఫోర్ ట్రంప్ ట్వీట్ కరెక్ట్. ట్రంప్ అన్యాయంగా ఏం ట్వీట్ చేయలేదు. చేసుంటే మన భారతదేశం ఖండించాలి, పాకిస్తాన్ ఖండించాలి, కనీసం ఒకళ్ళన్నా ఖండించాలి, ఇద్దరు ఖండించకపోయారు. ఖండించలేదు దాన్ని, ఏ గవర్నమెంట్ ఖండించలేదు. అలానే పోనీ ట్రంప్ ఈ మధ్య మోడీ ఏమన్నాడంటే మేము ఎవరి మాట వినము, ఇది బయలాటరల్ ఇష్యూ అని ఒక స్పీచ్లో ఇచ్చాడు. ఎవరి మాట వినము అంటే అర్థం ఏంటి? ఎవడో చెప్పాడు నీకు అని అర్థమవుతోంది. సో ఇలా అయితే ఎవడు అడిగాడు నేను? సో ఇవన్నీ ఏంటంటే మన గవర్నమెంట్లో ఉన్న లుకలుకలు తెలుసుకో. మన గవర్నమెంట్ వీక్, భారత గవర్నమెంట్ స్ట్రాంగ్ కాదు, స్టేట్ గవర్నమెంట్లు స్ట్రాంగ్ కాదు, దరిద్రం అన్నమాట. సో ఎక్కడికక్కడ ఆ దరిద్రాన్ని రూపుమాపితే కానీ, ఫస్ట్ మన కంట్రీలో ఉన్న దరిద్రాన్ని రూపుమాపితే కానీ మనము విదేశీయుల్ని ఎదుర్కోలేము. ఇది గుర్తుపెట్టు.